హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నా. ప్రాసెస్ చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఉంటుంది. ఈ రెసిపీ చూసిన తర్వాత పక్కాగా చికెన్ దమ్ బిర్యానీ చేయడం ఎంత ఈజీనని మీరే అనుకుంటారు. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఈ టైప్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం ముందుగా వాష్ చేసుకున్న కిలో చికెన్ తీసుకొని అందులో 2 స్పూన్ల నిమ్మరసం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, దాల్చిన చెక్క, జాపత్రి, 6 యాలకులు, 2 మరాఠీ మొగ్గ, రాతి పువ్వు, 15 మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వు, 1 స్పూన్ సాజీరా, 1 స్పూన్ చికెన్ మసాలా పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 7 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అందులో కొంచెం ఆయిల్ తీసుకొచ్చి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టించి ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ముక్కలకి ఈ మసాలాలన్నీ ఎంత బాగా పట్టిస్తే అంత సాఫ్ట్గా, జ్యూసీగా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకొని 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్లో కొంచెం జీడిపప్పు వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు 2.5 గ్లాసుల రైస్ని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒకవేళ మీకు బాస్మతి రైస్ అందుబాటులో లేకపోతే నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాష్ చేసుకున్న ఈ రైస్ని ఒక 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు 3 లీటర్ల వాటర్ని తీసుకొని అందులో ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకొని బాగా మరిగించాలి. ఇందులో పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న 1 స్పూన్ ఆయిల్, కొత్తిమీర, సాల్ట్ వేసుకొని బాగా మరిగించాలి. ఉప్పు మాత్రం సముద్రం నీరంత ఉప్పగా టేస్ట్ ఉన్నట్టు వేసుకోవాలి, లేదంటే బిర్యానీ తయారయ్యేటప్పటికి రైస్కి ఉప్పు సరిపోదు. ఇందులో నానబెట్టిన రైస్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకున్నామంటే రైస్ ఇరిగిపోతుంది. రైస్ 70% కుక్ అయ్యే వరకే ఉడికించుకోవాలి. ఎందుకంటే పూర్తిగా ఉడికిపోయింది అనుకోండి, దమ్ పెట్టేటప్పుడు ఇంకా మెత్తబడిపోతుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని అందులో రైస్ ఉడికించిన 1 కప్పు వాటర్ని ముందుగా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన రైస్ని స్ప్రెడ్ అయ్యేటట్లు 2 లేయర్స్ కింద వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి దాని మీద ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి. రైస్ సరిగ్గా స్ప్రెడ్ అవ్వలేదు అనుకోండి, బిర్యానీ రైస్ ముద్దగా అయ్యి విడివిడిగా రాదు. ఇప్పుడు 2వ లేయర్ రైస్ మీద మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కుంకుమ పువ్వు వాటర్, కొంచెం ఫుడ్ కలర్, నెయ్యి వేసుకోవాలి. ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు
ఇప్పుడు ఒక ఫాయిల్ పేపర్ తీసుకొని ఆవిరి పోకుండా గిన్నె చుట్టూ కవర్ చేసుకోవాలి. ఈ విధంగా గ్యాప్స్ లేకుండా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చూద్దాము. రైస్ ఉడికిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఫాయిల్ పేపర్ పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారా రైస్ ఎంత విడివిడిగా వచ్చిందో? అందుకే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. తప్పకుండా రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ వస్తుంది. మరి మీరు ట్రై చేస్తారు కదా? టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దే.